ఏపీ వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రతి కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ఏపీ వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెబుతారు. రామారావు, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది ఏ విధంగా జరగబోతోంది? అదేవిధంగా ఒక యాప్ ద్వారా ఏ విధంగా ఈ సర్వే చేయబోతున్నారు? స్వామి, ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేలా చూడటమే ఈ సర్వే లక్ష్యము అని చెప్పి ప్రభుత్వం పేర్కొంది. అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను సకాలంలో అందించేందుకు ఈ సర్వే చేపడుతున్నట్టు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రజాసేవల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచాలి అని కూడా ఈ సర్వేలో నిర్ణయించారు. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభం కానున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ సర్వే నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం యొక్క ప్రస్తుత పరిస్థితిని ధృవీకరించడానికి, నవీకరించడానికి ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించాలని ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి అర్హత కలిగిన ఏ కుటుంబం లేదా వ్యక్తి తప్పించుకోకుండా చూసుకోవటమే సర్వే ముఖ్య లక్ష్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖచ్చితమైన నూతనంగా తీసుకున్న కుటుంబ రికార్డులు, ప్రభుత్వ ధ్రువపత్రాలు, ఆమోదాలను జారీ చేయడానికి సమయం ఆదా అవుతుందని కూడా ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా అన్ని విభాగాల్లో అనవసరంగా ధృవీకరించాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది అని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారం, ఖచ్చితత్వం, పరిపూర్ణతను మెరుగుపరచడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అని కూడా ప్రభుత్వం వివరించింది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.